సమరాన్ని తలపించే రాజకీయం ఢీ అంటే ఢీ అనే రాజకీయం అదే అన్నా డీఎంకే పాలిటిక్స్. అవును, తన వినూత్న రాజకీయాలతో ఢిల్లీకి ఎప్పుడు దడ పుట్టిస్తూనే ఉంది అన్నా డీఎంకే. ఎంజీఆర్ నుండి ఇప్పటి శశికళ వరకు కేంద్ర ప్రభుత్వాలతో జగడమేసుకున్న దాఖలాలే కనిపిస్తాయి. అన్నా డీఎంకే అంటే ఢిల్లీకి వణుకు పుట్టిస్తూనే ఉన్నారు నాయకులు. తాజా రాజకీయ సంక్షోభంలో కూడా కేంద్ర సర్కార్తో ఢీ అంటే ఢీ అంటూనే కేంద్రం కూడా తమిళనాట పాగా వేసేందుకు పక్కా వ్యూహాలు వేస్తోంది. ఢీ అంటే ఢీ. హస్తినతో అన్నా డీఎంకే ఢీ. ఆల్ ఇండియా అన్నా డీఎంకే ఈ పేరు చెబితేనే చాలు మొదటి నుంచి ఢిల్లీకే. అన్నా డీఎంకే పుట్టుక నుంచి కేంద్ర ప్రభుత్వాలతో జగడమే కొనసాగించింది. ఎంజీఆర్ నుంచి జయలలిత చివరకు శశికళ వరకు కేంద్ర సర్కార్తో అన్నా డీఎంకే సమరమే నడిపించింది. జాతీయ పార్టీలకు చుక్కలు చూపించి మూడు చెరువుల నీళ్లు తాగించింది. దేశ రాజకీయాల్లో ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ ఏదైనా అన్నా డీఎంకే దెబ్బకు విలువిల్లాడాల్సిందే. పంతొమ్మిది 1967లో అన్నాదురై దెబ్బకు అధికారం కోల్పోయేదాకా కాంగ్రెస్ ది తిరుగులేని హవా. కానీ ఆ తర్వాత సీన్ మారిపోయింది. 1972లో ఎంజీఆర్ అన్నా డీఎంకే ఏర్పాటు చేయడంతో ఇటు డీఎంకే అటు అన్నా డీఎంకే అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. మళ్లీ పవర్లోకి వచ్చే దిశగా కాంగ్రెస్ కు ఎలాంటి ఛాన్స్ రాలేదు. జాతీయ స్థాయిలో ఒక వెలుగు వెలుగుతోన్న వేళ కూడా తమిళనాడులోని రెండు ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటూ తోక పార్టీలా వ్యవహరించాల్సిన దుస్థితి కాంగ్రెస్ ది. 1976లో ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించింది. 1977 మార్చిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎంజీ రామచంద్రన్ నాయకత్వంలో అప్పుడు ఏర్పడిన ఆల్ ఇండియా అన్నా డీఎంకే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని పోరాడింది. తమిళనాడులో మొత్తం 39 లోక్సభ నియోజకవర్గాల్లోనూ 34 స్థానాలను కాంగ్రెస్ అన్నా డీఎంకే గెలుచుకుంది. ఇందులో సగం 17 స్థానాలు అన్నా డీఎంకే దక్కాయి. దక్షిణాదిన గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ ఉత్తరాదిలో ఘోర పరాజయం పొందింది. కేంద్రంలో జనతా పార్టీ అధికారంలోకి వచ్చి మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వెంటనే ఎంజీఆర్ జనతా ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. లోక్సభ ఎన్నికలు జరిగిన 2 మాసాలకే 1977 జూన్లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ తో పొత్తుకు స్వస్తి చెప్పిన డీఎంకే ఒంటరిగా పోరాడి మెజారిటీ స్థానాలు గెలుచుకుంది. ఆ విధంగా ఎంజీఆర్ మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. 1980లో తిరిగి అధికారంలోకి వచ్చిన ఇందిరాగాంధీ ఎంజీఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించి ప్రతీకారం తీర్చుకున్నారు. తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంజీఆర్ విరోధి కరుణానిధితో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంది. అయినా సరే ఎంజీఆర్ ఒంటరిగా పోరాడి విజయం సాధించారు. ఈ క్రమంలోనే 1977లో రాయ్బరేలీలో ఓటమి తర్వాత తంజావూరులో పోటీ చేయాలంటూ ఇందిరాగాంధీకి ఎంజీఆర్ ఆఫర్ ఇచ్చారు. అయితే అప్పటి పీఎం మొరార్జీ దేశాయ్ ఫోన్ చేసి హెచ్చరించడంతో వెనక్కి తగ్గారు ఎంజీఆర్. ఇలా అనేక సార్లు కేంద్ర ప్రభుత్వాలతో ఎంజీఆర్ ఢీ అంటే ఢీ అన్నారు. కేంద్రంతో ఒక ఎంజీఆర్ మాత్రమే జగడానికి దిగలేదు. ఆయన తర్వాత వచ్చిన జయలలిత కూడా హస్తినతో ఢీ కొట్టారు. ఢిల్లీ పాలకులకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు జయ. 1991లో తమిళనాడు ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు స్వీకరించారు జయ. అనంతరం తిరుగులేని రాజకీయ శక్తిగా జయ అవతరించారు. ఆ తర్వాత కేంద్ర రాజకీయాల్లో కూడా జయ తనదైన ముద్ర వేశారు. రెబల్ రాజకీయ నాయకురాలిగా గుర్తింపు పొందిన జయలలిత 1991లో వాజ్పేయి ప్రభుత్వాన్ని కేవలం 11 రోజులకే కూల్చేశారు. గతంలో వాజ్పేయి ప్రభుత్వానికి మద్దతిచ్చారు జయలలిత. ఆమె తమిళనాడులో అధికారంలో ఉన్న కరుణానిధి బర్తరఫ్ చేయాలని వాజ్పేయిను కోరారు. అందుకని ఒప్పుకోకపోవడంతో ఆమె ఉన్న పైన కేంద్రానికి ఇస్తున్న మద్దతును వెనక్కి తీసుకున్నారు. వాజ్పేయి సర్కార్ ఒక్క సీటు తేడాతో కుప్పకూలిపోయింది. ఇలా ఢిల్లీ పీఠాన్ని జయలలిత ఢీకొన్నారు. ఎన్నో ఏళ్లు, ఎన్నో దశాబ్దాలు తమిళ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలన్న లక్ష్యం ఇప్పటి వరకు కలగానే మిగిలిపోయింది బీజేపీకి. ఉనికి చాలా కష్టమైన స్థితిలో ఉన్న బీజేపీ తాజా రాజకీయ సంక్షోభాన్ని
తనకు అనుకూలంగా మలుచుకుంటోంది. ఇప్పుడు ఛాన్స్ దొరికింది, స్పేస్ కనిపిస్తోంది. తమిళ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు కమలం అన్నా డీఎంకేలో చిచ్చు పెట్టింది. ఇక బీజేపీ వ్యూహం ఎలా ఉండబోతోంది? బీజేపీ వ్యూహం ఫలిస్తుందా? అప్పుడు వాజ్పేయి సర్కార్ని జయ కూల్చింది. ఇప్పుడు శశికళ ఎపిసోడ్లో మోదీ సర్కార్ హస్తం. అన్నా డీఎంకేలో చీలిక వెనుక ఎంజీఆర్ నుంచి జయలలిత, శశికళ వరకు అన్నా డీఎంకే కేంద్ర పార్టీలతో ఢీ అంటే ఢీ అంటూ దూకుడుగానే వ్యవహరిస్తోంది. 1991లో వాజ్పేయి ప్రభుత్వానికి ఇచ్చిన మద్దతును వెనక్కి తీసుకుని కేవలం ఒక్క ఓటు తేడాతో సర్కార్ను కూల్చారు జయ. ఇప్పుడు జయ మరణం అనంతరం తమిళనాట జరుగుతున్న రాజకీయ క్రీడలో బీజేపీ సర్కార్ వెనుకుండి ఆట నడిపిస్తోందని ప్రచారం జరుగుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో బలం పెంచుకోవాలి. బీజేపీ ముందున్న లక్ష్యాల్లో అత్యంత ముఖ్యమైనది ఇది. 30 ఏళ్ల తర్వాత కేంద్రంలో పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ. దక్షిణాదిన బలపడాలన్న లక్ష్యాన్ని సాధించే దిశగా పరుగులు పెట్టడానికి ఇంతకు మించిన తమిళనాడులకు మరొకటి ఉండదు. అలాగే 2014 నుంచి దక్షిణాది రాష్ట్రాల మీద ఫోకస్ పెట్టారు. అందులో తమిళనాడు అత్యంత కీలకమైన లక్ష్య స్థానం. తమిళ ప్రజలు 50 ఏళ్లుగా ప్రాంతీయ పార్టీలకే చేకొడుతున్నారు. భాషాభిమానం కావచ్చు, ద్రావిడ ఉద్యమ భావజాలం కావచ్చు, హిందీ వ్యతిరేక ఉద్యమం కావచ్చు, కారణాలేమైనా జాతీయ పార్టీలను మాత్రం దగ్గరకు రానివ్వటం లేదు. ముందు తమిళ ప్రజలకు భావోద్వేగంగా దగ్గరయ్యే ఎత్తులను జల్లికట్టు కేంద్రంగా వేసింది మోదీ సర్కార్. ఆ తర్వాత అలాగే 2016లో అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేతో పొత్తుకు బీజేపీ ప్రయత్నించింది. విజయకాంత్కు సీఎం పదవే ఆఫర్ చేసింది. కానీ పొత్తు కుదరలేదు. జయలలిత మరణం తర్వాత ఏర్పడిన పొలిటికల్ వాక్యూమ్ ను భర్తీ చేయటంపై బీజేపీ ఫోకస్ పెట్టింది. శశికళ తనదైన శైలిలో వ్యవహరించి పన్నీర్ సెల్వంతో రాజీనామా చేయించి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించేందుకు సిద్ధం కావడంతో కేంద్రం తన ఆట మొదలు పెట్టింది. అమ్మ నమ్మిన బంటు పన్నీర్ సెల్వం శశికళపై తిరుగుబావుట ఎగురవేయటం వెనుక మోదీ సర్కార్ హస్తం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆమెపై ఉన్న కేసుల తీర్పు వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చింది. గవర్నర్ విద్యాసాగర్ రావును చెన్నై రాకుండా చేశారు. పన్నీర్ కు బ్యాక్గ్రౌండ్ లో మద్దతిచ్చి అన్నా డీఎంకేను చీల్చేందుకు మోదీ సర్కారు ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అక్రమాస్తుల కేసులో శశికళ దోషిగా సుప్రీం తీర్పు ఇవ్వడంతో ఇక అన్నా డీఎంకేను చీల్చాలని భావిస్తోంది. జయలలిత శశికళది 33 ఏళ్ల అనుబంధం. దీంతో శశికళ సీఎం అయితే తమకిబ్బందని గ్రహించిన బీజేపీ పన్నీర్ కు మద్దతిస్తే తమిళనాట బీజేపీ పాగా వేయొచ్చని ప్లాన్ చేస్తోంది. అందుకే మోదీ సహా బీజేపీ అధిష్టానం 5 రాష్ట్రాల ఎన్నికలతో బిజీగా ఉన్న తమిళనాట జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఓ కన్నేసొచ్చింది. స్థానికంగా బలమైన నాయకత్వం లేదు. ఉత్తరాది పార్టీ అన్న ముద్ర, ద్రవిడ ఉద్యమం మూమెంట్స్ భావోద్వేగం, తమిళ ప్రజల్లో నెలకొన్న ప్రాంతీయ సెంటిమెంట్, వీటన్నింటినీ అధిగమించి బీజేపీ ముందుకు సాగాలి. ఇప్పుడు ఆ ఛాన్స్ దొరికింది. స్పేస్ కనిపిస్తోంది. సంక్షోభంలో ఉన్న తమిళ రాజకీయాలను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి బీజేపీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది. గతంలో కూడా కేంద్ర పార్టీలు అన్నా డీఎంకేపై జగడానికి దిగడం, వారి వ్యూహాలకు ప్రతి వ్యూహాలు వేస్తూ ఎదురు తిరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒక్క బీజేపీ అనే కాకుండా కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా అన్నా డీఎంకేతో తంటాలే అన్నట్లుగా భయపడింది. జయ అపాయింట్మెంట్ కోసం పోయస్ గార్డెన్ దగ్గర కేంద్ర మంత్రులను వెయిట్ చేయించిన ఘటనలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. అటు పొత్తు పెట్టుకున్న సీట్ల పంపకాల దగ్గర జాతీయ పార్టీలకు జయతో కాళ్ల బేరం తప్పేది కాదు. అలానే జయలలిత ఢిల్లీకి వెళ్లిందంటే ఏ డిమాండ్లు తెరపైకి తీసుకొస్తుందేమోనని కేంద్ర సర్కారు వెన్నులో వణుకు పుట్టడం ఖాయమే. ఇలా అనేక సందర్భాల్లో ఢిల్లీ పీఠంతో అన్నా డీఎంకే ఢీ అంటే ఢీ అంటూ ముందుకు దూసుకెళ్లింది.